హైదరాబాద్లో మళ్ళీ భారీ వర్షం కురుస్తోంది. సిటీ అంతా నల్లగా మేఘాలు కమ్ముకున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నాంపల్లి, చార్మినార్, మలక్పేట, ఎల్బీ నగర్ ఏరియాలో భారీ వర్షం పడుతోంది. సరిగ్గా ఆఫీసు వదిలిపెట్టే సమయానికి భారీ వర్షం పడుతోంది. మరోసారి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. మరోవైపు తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. 6 జిల్లాలకు ఆరెంజ్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కూడా సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 4-5 రోజులుగా సాయంత్రం అయిందంటే చాలు నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సరిగ్గా ఆఫీసులు వదిలి ఇళ్లకు వెళ్ళే సమయానికే ఈ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా సిటీ అంతా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ప్రధాన కూడళ్లు కూడా పూర్తిగా నీరు నిలిచిపోయి రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్న పరిస్థితి. దీంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం ప్రారంభమైంది. ముఖ్యంగా ఇటు వెస్ట్ జోన్లో, అలాగే సెంట్రల్ హైదరాబాద్లో, అలాగే ఈస్ట్ జోన్లో కూడా చార్మినార్ ప్రాంతంలో కూడా చార్మినార్ నుంచి మొదలుకొని మాదాపూర్, కొండాపూర్ వరకు కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇప్పటికే వాన ప్రారంభమైంది. గత 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే నగరవాసులు కాస్త వేడిమి నుంచి ఉపశమనం పొంది చల్లగా ఆస్వాదిస్తున్నారు. కానీ భారీ వర్షాలతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడి నరకయాతన అనుభవిస్తున్నారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా నీరు చేరి జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో సిటీలో నగరవాసులు అయితే ఇబ్బంది పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఇప్పటి వరకు దాదాపు 6.5 సెంటీమీటర్లు శివరాంపల్లిలో, అలాగే రాజేంద్ర నగర్లో 5 సెంటీమీటర్ల పైగా వర్షం పడ్డట్టుగా చెప్తున్నారు. ఇక మొత్తం మీద ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇక దాదాపుగా ఉష్ణోగ్రతలు అయితే తగ్గాయి, తగ్గుముఖం పట్టాయి. వాతావరణం అయితే చల్లగా ఉంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే చెప్తుంది. దీంతో చాలా జిల్లాలకు ఇప్పటికే అలర్ట్ ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, అలాగే ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, దాంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఇక జనగామ, సిద్దిపేట లాంటి జిల్లాలకు కూడా భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా చెప్తున్నారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఏకంగా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. రైట్, మా కొలీగ్ అంజుమా ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అంజుమా, హైదరాబాద్లో వరుసగా సాయంత్రం అయిందంటే చాలు భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడెక్కడ వర్షం పడుతుంది, సిచ్యువేషన్ ఎట్లా ఉంది? గత కొన్ని రోజులుగా చూస్తున్నాము, ఇటు నగర వ్యాప్తంగా మనకి విస్తారంగా వర్షాలైతే కురుస్తున్నాయి. రానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచనని జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా కొద్దిసేపటి క్రితమే మనకి సౌత్, ఈస్ట్, వెస్ట్ జిహెచ్ఎంసీలో పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలలో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఇటు సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏరియాలలో కురుస్తాయని కూడా అలర్ట్స్ అయితే జారీ చేసింది. అయితే 4-5 రోజులుగా చూస్తున్నాము, సాయంకాలం సమయంలోనే మనకు హైదరాబాద్లో కుండపోత వర్షం అయితే కురుస్తోంది. చాలా మంది ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కావడంతో ఎక్కడికక్కడ రోడ్ల మీద రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇక ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతుంది. గంటల తరబడి ట్రాఫిక్లోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ మనకి ఫ్లైఓవర్లన్నీ కూడా వరద నీటితోటి మునిగిపోయి అయితే ఉంటున్నాయి. అయితే ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా ఈ రానున్న మరో అరగంట, గంట పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసీని అయితే అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఇక ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా దాదాపు 4 జిల్లాలకి రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో రెడ్ అలర్ట్ జారీ చేయడం అనేది ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. మనకి వర్షాకాలం ప్రారంభమైన తర్వాత అడపాతడపా వర్షాలు పడుతున్నాయే తప్ప అత్యంత భారీ వర్షాలను అయితే మనం చూడలేదు. కానీ ఈ రోజు మనం చూసినట్లయితే కూడా దాదాపు 4 జిల్లాలలో మనకి
అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఇందులో ప్రధానంగా ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి ఈ జిల్లాలలో మనకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుకుంటూ ఆ 4 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇక దాంతో పాటుగా మనకి దాదాపు 6 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలను కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇక మిగతా 11 జిల్లాలకి భారీ వర్ష సూచనను అయితే ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఈ విధంగా అలర్ట్స్ ఇవ్వడం అయితే ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. 4 రోజుల క్రితం చూసాము సాయంకాలం సమయంలో కురిసినటువంటి కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ కూడా అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి. వ్యాప్తంగా ప్రస్తుతం వర్షం మళ్ళీ ప్రారంభమైనట్టుగా చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో నిన్న మొన్న వరకు కూడా దాదాపు 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం పడ్డ పరిస్థితి. జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది, భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సో ఎట్లాంటి ట్రాఫిక్ అడ్వైస్ సూచిస్తుంది ఆ శాఖ? అలాగే ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికైతే ఎక్కడెక్కడ భారీ వర్షపాతం నమోదైనట్టుగా సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా సాయంకాలం సమయంలో మనకి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఈరోజు ఉదయమే హెచ్చరికలు జారీ చేసింది. ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ, మాన్సూన్కి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ టీం వీటన్నింటిని కూడా అలర్ట్ చేసింది. భారీ వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో మనకి హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ఈ పరిసర ప్రాంతాల్లోనే సాయంకాలం సమయంలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో మున్న కురిసినటువంటి వర్షము గంటల తరబడి వాహనదారులందరూ పడ్డటువంటి ఇక్కట్లు వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని సైబరాబాద్ పోలీసులు ఈరోజు ఉదయం ఒక అలర్ట్ అయితే జారీ చేశారు. వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలి ఉద్యోగులందరికీ అని కూడా సూచించడం జరిగింది. అంటే వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రోజు ప్రధానంగా గమనించినట్లయితే కూడా ఇప్పటి వరకు మనకి నగర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 8 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది అయితే నమోదయ్యింది. అది కూడా ప్రధానంగా గోల్కొండ ఏరియాలో నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది. అయితే కొద్దిసేపటి క్రితమే వర్షం ప్రారంభమైంది. చాలా ప్రాంతాలలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. మరి కాసేపట్లో కూడా నగర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఉదయం నుంచి చూసాము కొంతవరకు ఎండ తీవ్రత అనేదైతే ఉంది. ఈ ఎండ తీవ్రత వలన క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడటం వల్ల కూడా ఈ వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ఒకవైపు ఋతుపవన ద్రోణి అనేది పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉంది. ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఋతుపవన ద్రోణి, దీంతో పాటుగా ఉపరితల ఆవర్తనాలు, ఈ ద్రోణుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికైతే వర్ష సూచనని వాతావరణ శాఖ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. ఇక హైదరాబాద్ కి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే జారీ చేస్తుంది. ప్రధానంగా ఇటు హైడ్రా టీంకి, జిహెచ్ఎంసీకి, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంకి ఎప్పటికప్పుడు మెసేజ్ల ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా అలర్ట్స్ అనేవి ఇస్తున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. మరీ ప్రధానంగా లోతట్టు ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే నగర వ్యాప్తంగా మనకు చాలా ప్రాంతాలు కూడా వర్షాలు పడితే ప్రభావితం అవుతూ ఉంటాయి. నాలాల పక్కనే నివాసం ఉండే వాళ్ళు భారీ వర్షాలు కురిసినప్పుడు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే 4 రోజుల క్రితం కుండపోత వర్షానికి నాలాల గోడలు కూలిపోయినటువంటి సంఘటనలు కూడా చూసాము. ఆ నాలాల పక్కనే ఆ గోడ కానుకొని ఇల్లులు కట్టుకున్న వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మళ్ళీ అదే విధంగా భారీ వర్షం కనుక కురిస్తే జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అందుకే వర్షం పడుతుంది, మరో 2-3 గంటలలో వర్షం ఉండబోతుంది అనేటువంటి హెచ్చరికల్ని ముందుగానే జిహెచ్ఎంసీకి, హైడ్రాకి, అదేవిధంగా ఎమర్జెన్సీ టీం క్షేత్రస్థాయిలో ఏదైతే మనకి మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఉంటుందో వారందరికీ కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా మనకు నగర వ్యాప్తంగా అయితే వర్ష సూచన అనేది ఉంది. ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని, ఆ ఈదురుగాలు కూడా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉంటాయని, కాబట్టి వర్షాలు పడినప్పుడు బయటకు రాకుండా ఉండటమే మంచిది అని కూడా అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి కూడా రివ్యూ చేశారు. అటు తెలంగాణ జిల్లాలో కూడా దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ప్రధానంగా. సో ముఖ్యమంత్రి ఎలాంటి సూచనలు చేశారు, దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా వర్షాలు పడితే హైడ్రా కానీ డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ రంగంలోకి దిగే అంశం సంబంధించి కూడా స్థానికంగా ఈ కలెక్టర్లందరికీ కూడా ముఖ్యమంత్రి ఎలాంటి సూచనలు ఇచ్చారు, సో అలాగే ఎలాంటి రిపోర్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది, అండ్ మోరోవర్
ఈ ఐటీ జోన్కు సంబంధించి ట్రాఫిక్ జామ్ గురించి విడతల వారీగా వెళ్ళాలంటూ గతంలో వచ్చిన ఆ ట్రాఫిక్ అడ్వైజరీని మళ్ళీ జారీ చేశారా? సో ఓవరాల్గా సిచ్యువేషన్ గురించి అటు గవర్నమెంట్కి ఎలాంటి రిపోర్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది అండ్ అలాగే ఎలాంటి మానిటరింగ్ జరగబోతోంది? గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఎంతలాగా ఇబ్బంది పడ్డారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మనకి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసినప్పుడు నేరుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులందరినీ అప్పటికప్పుడు అప్రమత్తం చేయడము, వారికి క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈసారి మాన్సూన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకి ఎక్కువగా వర్షపాతం అనేది అయితే నమోదు కాలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కూడా ఇంకా లోటు వర్షపాతమే నమోదవుతుంది. అయితే 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాల నేపథ్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే నగర వ్యాప్తంగా మనకి లోతట్టు ప్రాంతాలు అంటే వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఎట్లాంటి జాగ్రత్తలు చేపట్టాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాల మీద ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులనైతే ఆదేశించడం జరిగింది. ఇక ప్రధానంగా మనం ఐటీ సెక్టార్లో కనుక చూసుకున్నట్లయితే కూడా మనకి వర్షాలు కురిసినప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఇటు మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ ఈ ప్రాంతాలే. ఎందుకంటే సాయంకాలం సమయంలోనే మనకు భారీ వర్షాలు కురిసేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ ఆఫీసుల నుంచి ఇళ్ళకెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా అందరూ బయటికి రావడము, ఎక్కడికక్కడ మనకు ట్రాఫిక్లు జామ్ అవ్వడము, దీంతో పాటుగా మనకి చాలా చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్లు అనేవి ఉన్నాయి. సో వర్షాలు పడినప్పుడు ఆటోమేటిక్గా మనకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ఈరోజు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఉదయమే ఆయా కంపెనీలన్నింటికీ కూడా హైడ్రా, అదేవిధంగా మనకి సైబరాబాద్ పోలీసులు వీళ్ళందరూ కూడా అలర్ట్స్ అయితే ఇచ్చారు. ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని, ఎందుకంటే గతంలో ఏర్పడినటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలని అయితే ముందే అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి చూసుకున్నట్లయితే కూడా ఈసారి వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనకి గతంలో జరిగినటువంటి తప్పిదాలు, మన ప్రాణ నష్టము, ఆస్తి నష్టము ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క అధికారితో కూడా మాట్లాడి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వారందరికీ కూడా ఆదేశాలను జారీ చేస్తున్నారు. సో ఇది గ్రేటర్ వ్యాప్తంగా మళ్ళీ భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే అధికారులకు ముఖ్యమంత్రి కూడా సూచనలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. గ్రేటర్ వ్యాప్తంగా సాయంత్రం అయిందంటే చాలు భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా జీహెచ్ఎంసీ ఏరియాలో అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. ఇక మీ ఏరియాలో ఎక్కడ వర్షం పడుతుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రధానంగా ఇప్పటికైతే చార్మినార్ నుంచి కొండాపూర్ వరకు కూడా ఇటు ఈస్ట్ అలాగే సెంట్రల్ హైదరాబాద్ వెస్ట్ జోన్లో వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ ప్రాంతాల్లో ఎక్కడ వర్షం పడుతుంది, అలాగే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. ఒకసారి హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాలకు దాదాపు 4 జిల్లాలు ఆసిఫాబాద్, అలాగే ఆదిలాబాద్, మంచిర్యాల, దాంతోపాటు నిర్మల్, అలాగే నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్, అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. ఇక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో ఉమ్మడి మహబూబ్ నగర్, అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు మిగతా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా అయితే మళ్ళీ భారీ వర్షం కురుస్తుంది. దీంతో సైబరాబాద్ పోలీసు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేస్తున్నారు. విడతల వారీగా వెళ్ళమంటూ సూచిస్తున్న పరిస్థితి. అందరూ ఒకటేసారి బయటకు వస్తే కనుక ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు. మొన్న చూసాం మనము భారీ ట్రాఫిక్ జామ్ ఏ రకంగా ఉందో. ముఖ్యంగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో పాటు మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఏర్పడింది. దీంతో ఒకసారి మనం ఆ డ్రోన్ షాట్స్ ఊహించుకోండి ఏ రకంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు నరకయాతన అనుభవించారు, ఇబ్బందులు పడ్డారు. ఒక్కొక్క ఇంచు కదలాలంటే, ఒక్కొక్క అంగుళం కదలాలంటే కూడా కొన్ని నిమిషాలు పట్టింది, కొన్ని గంటలు పట్టింది. కొద్ది దూరం, కిలోమీటర్ దూరం పోవాలంటే కూడా గంటల వ్యవధి పట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కాస్త విడతల వారీగా వెళ్లాల్సిన అవసరాన్ని సూచిస్తుంది ట్రాఫిక్ అడ్వైజరీ సిటీ పోలీస్ చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే నగర వ్యాప్తంగా భారీగా మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షం అయితే నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. మీ ప్రాంతాల్లో ఎక్కడ వర్షం కురుస్తుందో ఒకసారిగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మొత్తం మీద చాలా ప్రాంతాల్లో నగర వ్యాప్తంగా
భారీ వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక రకంగా కోకాపేట్ నార్సింగి ప్రాంతంలో వర్షం కురుస్తున్నట్టుగా మనకు మెసేజ్ చేశారు. ఎస్, అలాగే ముఖ్యంగా ఇటు ఐటీ జోన్లో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, అలాగే మాదాపూర్, జూబ్లీ హిల్స్ మిగతా ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. మరోవైపు చార్మినార్ వైపు కూడా వర్షం కురుస్తుంది. అలాగే ఆబిడ్స్ కోటి, సెంట్రల్ హైదరాబాద్లో కూడా వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఒకసారిగా ట్రాఫిక్ అడ్వైజరీ పాటించమంటూ వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా తెలంగాణ జిల్లాలో హైదరాబాద్తో పాటు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు సూచనలు ఇచ్చారు. చాలా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్న పరిస్థితి. ఆయా జిల్లాల కలెక్టర్లు తనకు ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి, రిపోర్ట్స్ ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు కేవలం తెలంగాణ మాత్రం కాదు, ఎస్ ఒకసారి సైబరాబాద్ పోలీస్ అడ్వైజరీ మనం చూస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ అడ్వైజరీ మనం ఒకసారి చూడొచ్చు. సో ఒక్కసారిగా అందరూ రాకూడదు రోడ్లపైకి, విడతల వారీగా ఆఫీసులో వదిలేసే సమయంలో సరిగ్గా సిటీలో సాయంత్రం అయిందంటే చాలు మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఒక్కసారిగా భారీ వర్షం అయితే కురుస్తుంది నగరంలో. దీంతో వాహనదారులకైతే పోలీసులు కొన్ని సూచన చేశారు. సైబరాబాద్ ప్రాంతంలో వర్షపాతం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం వేళలో ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు తమకున్న ఇతర ఆల్టర్నేటివ్స్ కూడా చూసుకోవాలంటూ కూడా ఇబ్బంది కూడా పడొద్దంటూ కూడా ట్రాఫిక్ పోలీసు ఒక అడ్వైజరీ అయితే జారీ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. సో ట్రాఫిక్ అడ్వైజరీ పాటించమని చెప్తున్నారు. అంతేకాదు సైబరాబాద్ పరిధిలో ఐటీ కంపెనీలకు కొన్ని సూచనలు కూడా చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని అమలు చేయాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో దీనికి ఐటీ యజమానులు కూడా సహకరించాలని కోరుతున్నారు. సో ఎంతవరకు అది పాటించారు లేదనేది చూడాల్సింది. ఒకసారిగా మరోవైపు తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా ఎంత వర్షం కురుస్తోంది, ఏ రకంగా ఉంది సిచ్యువేషను, ఒకసారిగా వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ఐఎండీ హైదరాబాద్ డైరెక్టర్ నాగరత్నం రెస్పాండ్ అయ్యారు. ఒకసారి ఆమె ఏం చెప్తున్నారు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్న రాత్రి కూడా చాలా జిల్లాలలో అధిక వర్షపాతం నమోదయ్యింది. మరి ఈ రోజు నుంచి వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, ఏ జిల్లాలకి ఏ అలర్ట్స్ని జారీ చేశారు ఏంటి అనే వివరాలను కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, నిన్న మొన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో కూడా మనకు అధిక వర్షపాతం నమోదయ్యింది. నిన్న రాత్రి ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదైంది? నిన్న చూసుకుంటే మనకి 10 సెంటీమీటర్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదవటం జరిగింది. నల్లగొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, నారాయణపేట్ ప్రాంతాల్లోని వర్షపాతం అది ఎక్కువగా నమోదవటం జరిగింది. అయితే ఈ రోజు చూసుకుంటే ఇటు హైదరాబాద్కి కూడా మనకి అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. భారీ వర్షం కురుస్తుందని కూడా తెలిపారు. అయితే ఏ సమయంలో మనకు వర్షం కురిసే అవకాశం ఉంది, ఏ విధంగా ఉండబోతోంది? ఈరోజు మనకి చూస్తే సిస్టమ్ స్లైట్లీ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆ తీరం వెంబడిగా ఉంది. ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు ఉంది. ఇంకొకటి సౌత్ ఛత్తీస్గఢ్, ఇంకొక అప్పర్ సైక్లోనిక్ సర్క్యులేషన్. వీటి ప్రభావం వల్ల ఎక్కువగా కూడా ఈరోజు రెయిన్ఫాల్ నార్త్ తెలంగాణ, ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ తెలంగాణలో కాన్సన్ట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఉంటాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. సో అయితే రెడ్ అలర్ట్ ఏ జిల్లాలకు ఇవ్వడం జరిగింది మ్యామ్? ఆ ప్రాంతాలలో మనకు ఎంత సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవ్వచ్చు? రెడ్ అలర్ట్ చూసుకుంటే మనకి ఉత్తర జిల్లాలైనటువంటి కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, పెద్దపల్లి ప్రాంతాలకు జారీ చేయగా ఆరెంజ్ వార్నింగ్స్ అవి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, అట్లాగే మనకు ఈ భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాలకు జారీ చేయగా మిగతా దాని అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఎల్లో వార్నింగ్స్, అంటే మోస్తారు వర్షాలు ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం. ఈ దిగువ జిల్లాలన్నీ కూడా మనకి హైదరాబాద్ పరిసర జిల్లాలు, వెస్టర్న్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా మోస్తారు ఎక్కువగా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారా, లేదంటే సాధారణంగానే మనకి వర్షాలు అనేవి ఉంటాయా?
యాక్చువల్లీ ఈ ఉరుములు మెరుపులతోటి కూడినటువంటి వర్షం, గస్టీ విండ్స్ కూడా 40 km/h వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈరోజు. రేపటికి కూడా ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేసాము. సో ఈస్టర్న్ పార్ట్ అట్లాగే నార్దర్న్ పార్ట్ కూడా ఈ మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల అతి భారీ వర్షం 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా కురిసే అవకాశం ఉంది. దాన్ని ఆనుకొని ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అట్లాగే ఖమ్మం, ఈ వరంగల్, మహబూబాబాద్ ఇవన్నీ కూడా మోస్తారు వర్షాలతో 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు కూడా ఇచ్చాం. రేపటికి కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని తేలికపాటి వర్షం కానీ మోస్తారు వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. అయితే ఈ అతి భారీ వర్షాలు కురిసేటువంటి జిల్లాల్లోని ప్రజలకి, అక్కడి రైతులకి అలర్ట్స్ అనేవి ఏ విధంగా పంపిస్తున్నారు? అయితే అలర్ట్స్ అవి మనకి చూసుకుంటే అగ్రోమెట్ సెక్షన్ నుంచి ఆల్రెడీ అగ్రోమెట్ అడ్వైజరీస్ అవి కూడా విడుదల చేయటం జరిగింది. ఇలా మోస్తారు వర్షాలు, అతి భారీ వర్షాలు ఉంటాయని ఈరోజు రెడ్ వార్నింగ్ విషయం కూడా తెలియచేయటం జరిగింది. ఆల్రెడీ చూసుకుంటే కనుక ఇవి మెయిల్స్ ద్వారా, అట్లాగే కలెక్టరేట్స్కి, అట్లాగే స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి జారీ చేయటం జరుగుతుంది. దీని తాలూకా ప్రభావిత ప్రాంతాలకు కూడా ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అనేది కూడా ఆ బులెటిన్స్లో అగ్రికల్చర్ ఇప్పటికే అడ్వైజరీస్తో పాటుగా ఎక్కడైతే ఏ పంట వేసుకున్నారో ఎటువంటి ప్రభావం ఉంటుందనేది కూడా వాటిలో సూచించడం జరిగింది. దగ్గర ఉన్నటువంటి డిఏఓస్ కానీ, ఎంఏఓస్ కానీ, ఏఓస్ని సంప్రదించవచ్చు ఇంకా డౌట్స్ ఉంటే. అట్లాగే పరివాహక ప్రాంతాలకు కూడా గోదావరి 12 పరివాహక ప్రాంతాలకి, అట్లాగే లోవర్ కృష్ణలో ఉన్నటువంటి 4 పరివాహక ప్రాంతాలకు కూడా వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. సో తెలంగాణలో చూసుకుంటే ప్రస్తుతం ఎంత మేరకు లోటు వర్షపాతం అనేది కొనసాగుతూ ఉంది. మళ్ళీ ఈ వర్షాలు అనేవి వారం 10 రోజుల పాటు ఈ విధంగానే కొనసాగితే ఆ లోటు వర్షపాతం నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు? ఇప్పటికే మనకు చూసుకుంటే -20% వచ్చేసింది. సో మనకి ఇట్లాగా వర్షాలు అవి కురుస్తాయి. 24th కూడా మనకి ఇంకోటి నార్త్ బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెజర్ ఫామ్ అయినప్పటికీ దాని ఇంపాక్ట్ స్లైట్గా నార్దర్న్ డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది. కాబట్టి దాని ప్రభావం వల్ల కూడా తెలంగాణలో కొంతమేరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. సో చూసుకుంటే మనకి ఓవరాల్ జూలై నెల వచ్చేసరికి నార్మల్ రెయిన్ఫాల్ అమౌంట్స్ తప్పకుండా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకా జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ రోడ్ల మీద వర్షపు నీరంతా నిలిచిపోయి చాలా వరకు మనకు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇటు హైదరాబాద్లే కానీ లేదంటే జీహెచ్ఎంసీ సిబ్బంది వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. అయితే ఈ రోజు రేపు కూడా పరిస్థితి అదే విధంగా ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. మరి మీరు హైడ్రాకి అదేవిధంగా జీహెచ్ఎంసీ వాళ్ళకి ఏ విధంగా అలర్ట్స్ అనేవి పంపిస్తున్నారు? వాళ్ళకి చూసుకుంటే మేము వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి, అవే సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి. అట్లా కాకుండా మెయిల్స్ ద్వారా కూడా, అట్లాగే టెలిఫోన్స్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అవి ఇస్తున్నాం. సో ఈరోజు డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది ఫోర్కాస్ట్. ఎక్కువగా కూడా తేలికపాటి కానీ మోస్తారు వర్షాల వరకు ఈరోజు జిహెచ్ఎంసీలో నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే మ్యామ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రానున్న వారం రోజుల పాటు పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఈ వారం రోజులు చూసుకుంటే రాబోయే 3 రోజులు మొత్తం తెలంగాణ స్టేట్ అంతటికి అలర్ట్ ఇచ్చాము. ఆరెంజ్, రెడ్ అండ్ ఎల్లో అలర్ట్స్. సో నార్దర్న్ డిస్ట్రిక్ట్స్కి రెడ్ వార్నింగ్స్, మిగతా జిల్లాలకి ఆరెంజ్. సో లోవర్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నా సౌత్ అండ్ సెంట్రల్కి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే కురిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ గ్రీన్ వార్నింగ్స్ అంటే నో వార్నింగ్స్ హావ్ బీన్ గివెన్ టు దట్ డిస్ట్రిక్ట్. బట్ థండర్స్టార్మ్ అనేది సివియారిటీ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఉంటుంది. దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాల్లోనే ఒక మోస్తారు థండర్స్టార్మ్ యాక్టివిటీ, లైటనింగ్, విండ్ కూడా 30-33 km/h వరకు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి రానున్న వారం రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక ఈరోజు ప్రధానంగా దాదాపు 4 జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. మిగతా కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్స్, అదేవిధంగా ఇంకొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ని కూడా జారీ చేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అదేవిధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ డైరెక్టర్స్ అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.